సో, మరి ఇంకో వైపు చూసుకుంటే పిఠాపురంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మ గారిపై జనసేన నేతల ద్వారా దాడి ప్రయత్నం జరిగింది. మరి గతంలో చూసుకుంటే గనక వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి సహాయం చేసినప్పటికీ కూడా ఆయనపై ఇలా దాడి ప్రయత్నం ఎంతవరకు సరైందని మీరు అనుకుంటున్నారు సార్? ఏమ్మా, అది వాళ్ళ కూటమి పార్టీల మధ్య వివాదం. ఆ! మాకైతే వాస్తవానికి సంబంధం లేదు. మా పార్టీకి ఎటువంటి వాళ్ళు తనుకున్నా మాకు అభ్యంతరం లేదు, వాడేసుకున్న అభ్యంతరం. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు, లేకపోతే వాళ్ళ అంతర్గత పార్టీలోని విషయాలు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. వర్మ గారికి అవమానం జరిగిందా లేదా? పెండెం దొరబాబు వర్మ గారిని నెట్టారా లేదా? వర్మ గారి మీద చేయి చేసుకున్నారా లేదా? దీనికి రీజన్ ఏంది? దీనికి రీజనల్లో ఒక్కటే. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్లు అధికారిక ప్రోగ్రాం చేస్తూ వర్మ గారిని కూడా పిలవడం జరిగింది టీడీపీ ఇన్ఛార్జి నేపథ్యంలో. అదేవిధంగా పెండెం దొరబాబు గారిని, మిగతా పెద్దలందరినీ, పార్టీ పెద్దలందరినీ పిలిచారు. పిలిచినప్పుడు దొరబాబు గారు, వర్మ గారు ఏమడిగారు? అయ్యా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇది అధికారిక ప్రోగ్రాము, పుడా అంటే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ పుడా పెట్టినటువంటి ప్రోగ్రాము, ఆయన ఫోటో లేకుండా ప్రోగ్రాం జరపడం మంచి పద్ధతి కాదు. మరి మీకు ఎవరు సలహా ఇచ్చారో, పొరపాటు పడ్డారో దాన్ని సరి చేసుకుంటే ఇబ్బందులు ఉండవు అని చెప్పాడు. దానికి జన సైనికులు, లేకపోతే జనసేన నాయకులు పెట్టడానికి వీలు లేదు. పిఠాపురం అంటే పవన్ కళ్యాణే, పిఠాపురం అంతా పవన్ కళ్యాణ్ గారి రాజ్యం, పిఠాపురం అంతా పవన్ కళ్యాణ్ కంట్రోల్లోనే ఉంటుంది. ఎవరు పిఠాపురం అనేది ఒక రాజ్యం, ఆ రాజ్యానికి రాజు పవన్ కళ్యాణే. ఎవరు బొమ్మలు పెట్టాల్సిన పని లేదు. ఇష్టమైతే ఉండు, కష్టమైతే రాబా అనే వాదన జరిగింది. ఆ వాదనలో వర్మ గారు, అయ్యా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టండి, ముఖ్యమంత్రి ఆయన కాబట్టి. దానికి ఆయన మీద ఎగబడ్డారు, కొట్టారు, గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత అధినాయకుడు ఏం చేయాలమ్మా? దాని మీద విచారణ అయ్యాలి. ఎవరినో ఒకరినో ఇద్దరినో విచారణ చేసి అసలు ఏం జరిగింది, వాస్తవం ఏం జరిగింది, ఈ అక్కడ జరిగినటువంటి సంఘటనలో వాస్తవం ఎంత, వర్మ తప్పుందా, లేకపోతే దొరబాబు తప్పుందా, జన సైనికులు తప్పుందా, టీడీపీ నాయకులు తప్పుందా అనేది విచారించుకోవాలి. ఎటువంటి విచారించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని మందలించారు. ఇది పద్ధత అని నేను అడుగుతున్నాను. ఇది అసలు పద్ధతేనా? మీ బొమ్మ పెట్టలేదని మీ గవర్నమెంట్లో మీ నాయకుడు, మీ పార్టీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు, స్థానికంగా బలం ఉన్నటువంటి నాయకుడు మీ బొమ్మ పెట్టలేదని అడిగితే మీరు వర్మను మందలించటం ఏందండి? మీ వయసు కన్నా విలువిచ్చి, మీ ఎక్స్పీరియన్స్ కన్నా రంగరించి అక్కడ విషయం తెలుసుకోకుండా వర్మను మందలించారు. మంచిదే, దానికి కూడా ఒప్పుకున్నాం. పార్టీలు కలిసి ఉండాలి కాబట్టి మందలించారు. మందలించిన తర్వాత అయినా అక్కడ ఉన్నటువంటి సంఘటన తెలుసుకొని ఇరు పార్టీ వాళ్ళని పిలిపించి మాట్లాడారా? ఇప్పటి వరకు మాట్లాడకపోగా వర్మని పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో వర్మ చేసిన తప్పేంది? మీ ఫోటో పెట్టలేదని అడగటం తప్ప? అదేమంటే ప్రతి మీటింగ్లో వర్మ గారు తగాదు పెట్టుకుంటున్నారు. ఎందుకు తగాదు పెట్టుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతుంది, తెలుగుదేశం పార్టీ ఉనికిని ఇక్కడ జన సైనికులు తుడిచిపెట్టే పరిస్థితిలో ఉండారు అనే ఉద్దేశంతో ఆయన పోరాటం చేస్తున్నాడు. మీకు ఇంకొక విషయం తెలియదు, వర్మ గారు స్థానికంగా ఉన్నటువంటి బలమైన వ్యక్తి, గతంలో ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి. ఏ మాత్రం వ్యక్తిగత బలం లేకుండా ఇండిపెండెంట్గా ఒక ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి ఏ వ్యక్తికి ఉండదు. సొంత బలము, సొంత క్యాడరు, అసలు ముఖ్యంగా క్యారెక్టర్ ఉండాలి.
మనకు ఓట్లు జనం వేయాలంటే క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ కలిగిన వ్యక్తి కాబట్టి ఇండిపెండెంట్గా గెలిచాడు. గెలిచిన తర్వాత టీడీపీలోకి వచ్చాడు. తర్వాత మళ్ళీ గెలిచాడు. దాన్ని మనం కాదండి. అటువంటి వ్యక్తిని కూడా మీరు చంద్రబాబు నాయుడు అనుభవం కలిగినటువంటి 40 సంవత్సరాలు 50 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు వర్మను మందలించడం ఏంది, వర్మను పార్టీ నుంచి సస్పెండ్ దాకా తీసుకురావడం అనే పని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ అలవాటు ఉందమ్మా గతంలో కూడా. మా సత్తెనపల్లి నియోజకవర్గంలోనే శివప్రసాద్ గారు అని ఒక పెద్ద నాయకుడు 83 నుంచి టీడీపీలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి రాకముందు నుంచి టీడీపీలో ఉన్నాడు. అన్ని విషయాల్లో అన్ని సబ్జెక్టుల్లో శివప్రసాద్ గారు నిష్ణాతులు. చంద్రబాబు నాయుడు గారికి కూడా సలహా చెప్పగలిగే శక్తియుక్తులు కలవాడు, ధైర్యం కలవాడు. ఆయన మరణాన్ని మీరు కనీసం చూడటానికి కూడా వెళ్ళలేని పరిస్థితికి పోయారు. ఆయన కుటుంబ వివాదాల వల్ల మరణం సంభవించిందని మనందరికీ తెలుసు. దాన్ని మీరు కనీసం కండోలెన్స్ కూడా చేయలేని పరిస్థితి మీరు. అంటే మీ పార్టీ నాయకులను మీరే కించపరుస్తూ, వాళ్ళ చావులకు కారణమవుతూ, వాళ్ళ అవమానాలకు గురి చేస్తే ఇంకా పార్టీ అక్కడ నిలబడుతుందమ్మా. పవన్ కళ్యాణ్ గారికి కాపాడతాడా మిమ్మల్ని? ఏం పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిత్వం ఉండదా? రేపు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆయన అనుకోడా? ఆయన సొంత బలంతో ఆయన పార్టీని ముఖ్యమంత్రిగా కాలేడా? అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటాడు? నీకంటే తెలుగుదేశం పార్టీ కన్నా 30-35% ఓటింగ్ పక్కాగా ఉంది. ఎప్పుడు 1983 ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత నుంచి. నీ 35% లేకుండా పవన్ కళ్యాణ్ 21 మంది గెలుస్తారా? నీ 35%కి ఆయన 7% 8% తోడైతేనే కదా అందరూ గెలిచింది. అంటే మీది పర్సంటేజ్ ఎక్కువ, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పర్సంటేజ్ ఎక్కువ. అంటే మీ పార్టీని మీరే సర్వనాశనం చేయడానికి అధికారం కోసం, కనీసం ఈ 3 సంవత్సరాలు నేనుంటానా నా కొడుకు ఉంటాడా అనే అధికారం కోసం మీ పార్టీని మీరే సర్వనాశనం చేసే రీతిలో ఇవాళ వర్మ గారి విషయంలో వ్యవహరించారు. ఇంకా అంతకన్నా గొప్ప మాట మేమేం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య సంగతి. కనీసం విచారించి ఖండించాల్సింది పోయి పాము పిల్లల కంటే అదే చంపుకుంటుందంట. ఆ రీతిలో ఉంది ఇది. గతంలో కూడా మీ పార్టీలో మాధవరెడ్డి కానివ్వండి, ఇంద్రారెడ్డి కానివ్వండి, బాలయోగి కానివ్వండి, ఎర్రనాయుడు కానివ్వండి ఏ రకంగా చనిపోయారనేది ఒక చంద్రబాబు నాయుడికి మాత్రమే తెలుసు. ఆయన్ని ప్రశ్నించేవాళ్ళు బతకడానికి వీల్లేదు. ఆ రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ నేపథ్యంలోనే వర్మ గారిని మందలించారు. అన్నీ మూసుకొని జనసేన నాయకులు చెప్పినట్టు ఈయన లేకపోతే వెళ్ళిపో, లేకపోతే సస్పెండ్ చేస్తాం. అది ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. పార్టీ లైన్ తప్పాడంటే ఆయన పార్టీ లైన్లోనే ఉన్నాడు. పార్టీ లైన్లోనే ఉండి ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకు లేదు అని అడగటం తప్పు. అంటే ముఖ్యమంత్రి గారి ఫోటో లేకుండా కూడా కార్యక్రమాలు చేయొచ్చని చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్ గా ప్రజలకి సందేశం ఇస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటోను ప్రతి ఆఫీసులో ఎందుకు పెట్టించారండి చంద్రబాబు నాయుడు గారు? ఏ రాష్ట్రంలో అయినా ఎప్పుడైనా ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులో ఉన్నాయా? ఒక్కసారి తిరగేయండి, మీ రాజకీయ అనుభవాన్ని మొత్తాన్ని తిరగేయండి. అంటే పవన్ కళ్యాణ్ పక్కా పోతే మీరు అడ్రస్ లేకుండా 35% ఓటింగ్ ఉన్న మీరే అడ్రస్ లేకుండా పోతారనే భయం మీకు వెంటాడుతుంది. అది మీ ఇద్దరు పార్టీల అన్యోన్య బంధం ఏం కాదంటలా.